మాజీ ఎంపీ కేశినేని నాని చేసిన ఆరోపణలపై విజయవాడ తెలుగుదేశం ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని కౌంటర్ ఇచ్చారు. రాజ్ కేశిరెడ్డితో తనకు పరిచయం ఉందని 4 సార్లు ఆయనను కలిశారని గుర్తు చేశారు. ఇద్దరం కలిసి ఒకే కంపెనీ పెట్టామని, దానిని డెవలప్ చేద్దామని అనుకున్నామని అన్నారు. ఆ కంపెనీ డెవలప్మెంట్తో సహా 6 నెలలు అన్ని ఖర్చులు తానే పెట్టానని స్పష్టం చేశారు. ఇవాళ గురువారం విజయవాడలో తన కార్యాలయంలో కేశినేని చిన్ని మీడియాతో మాట్లాడారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో రాజ్ కేశిరెడ్డికి సాన్నిహిత్యం, అతని వ్యవహారాలు చూసి తాను ఆ కంపెనీలో పెట్టిన పెట్టుబడులు కూడా వదిలేసి రాజ్ కేశిరెడ్డితో దూరంగా ఉంటున్నారని స్పష్టం చేశారు. కేశినేని నాని జగన్ దగ్గర పాలేరుగా మారి తనపై ఆరోపణలు చేస్తున్నారని ఎంపీ కేశినేని శివనాథ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం కుంభకోణంలో 3,200 కోట్ల లిక్కర్ స్కామ్ జరిగిందని, అందులో సూత్రధారి తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న వ్యక్తేనని ఎంపీ కేశినేని శివనాథ్ ఆరోపణలు చేశారు. ఆ ప్యాలెస్లోకి రాజ్ కేశిరెడ్డితో సహా 4గురికే ఎంట్రీ ఉందని విమర్శించారు. ఇటీవల హైదరాబాద్లో ఈ లిక్కర్ వ్యవహారం దృష్టి మరల్చడానికి 5గురు సమావేశమయ్యారని చెప్పారు. అందులో ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పతో సహా విజయవాడ పాలేరు కూడా ఉన్నట్టు సమాచారం ఉందని ఆరోపించారు. కేశినేని నానికి చెందిన ఇంటర్నేషనల్, దుబాయ్, అమెరికాలోని 2 కంపెనీల ద్వారా హవాలా జరిగినట్లుగా వచ్చిన వార్తలను నిగ్గు తేల్చాలని, అందుకు అవసరమైన ఖర్చు తానే పెట్టుకుంటారని అన్నారు. తన కుటుంబంలో 5-6 కంపెనీలున్నాయని తెలిపారు. అన్ని లీగల్గానే ఉన్నాయని స్పష్టం చేశారు. విజయవాడ పాలేరుకు చాలా కంపెనీలున్నాయని, వాటి నిగ్గు కూడా తేల్చండి అంటూ కేశినేని నానిపై కేశినేని శివనాథ్ ఆరోపణలు చేశారు. తనపై వచ్చిన ఆరోపణలపై సీబీఐ విచారణకు తాను సిద్ధమని ఎంపీ కేశినేని శివనాథ్ సవాలు విసిరారు. తనపై వస్తున్న ఆరోపణలపై విచారణకు సీబీఐకి లేఖ రాస్తున్నానని అన్నారు. 3,600 కోట్లు దోచేసిన జగన్ రెడ్డి సీబీఐ విచారణకు సిద్ధమా అని సవాలు విసిరారు. కేశినేని నాని జగన్కు 24 గంటలు సమయం ఇస్తున్నా ఆ ఆరోపణలను నిరూపించాలని కేశినేని శివనాథ్ మాస్ సవాల్ విసిరారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.